హలో హై ఫ్రెండ్స్, నా పేరు సురేష్. అయితే ఇమాన్యుయల్ గురించి బిగ్ బాస్ హౌస్లో సెకండ్ కెప్టెన్ కోసం ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసిన దివ్య, వీళ్ళు ఎవరంటే మన సంజన గారు, మిగతా వాళ్ళు వీళ్ళిద్దరి సపోర్ట్ అయితే బాగా కనిపించింది. మిగతా వాళ్ళు మాత్రం అండ్ తనూజకు సపోర్ట్ ఇచ్చారు. కాకపోతే ఏమైందంటే తనూజని పర్సనల్ రీజన్స్ వల్ల తీసేసింది అనేసి తనూజ అనుకుంటుంది. కానీ ఆమెకు నిజంగానే నేను పర్సనల్ కాదు అనేసి చెప్పడం జరిగింది. అండ్ మరి దివ్యాని టార్గెట్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళింది. భరణి గారితో ఆగ్వాదాలు పెట్టుకున్న భరణి గారు అండ్ దివ్య వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా అరుచుకున్నారు. మరి చూసారా, మధ్యలో మీ పేరు తీసింది ఇలా మాట్లాడింది అనేసి. కానీ ఇది ఇమాన్యుయల్ గురించి కాబట్టి ఈ వీడియో. ఇమాన్యుయల్ అసలు గేమ్స్ ఆడడం కానీ ఆ విధానం కానీ అబ్బబ్బబ్బ ఏమన్నా ఆడతాడా తెలివితేటలతోని గేమ్స్ అద్దర కొడతాడు అనమాట. ఎందుకంటే అక్కడ లాక్ సిస్టమ్ ఉంది. ఆ లాక్ సిస్టంలో ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్ తీయాలంటే ఆ లాక్ తీయాలి. కింద అన్ని రాళ్ళు ఫ్రూట్స్ బొంగులు అలా ఇలా అన్నీ ఉంటే లెక్క పెట్టి ఆ నెంబర్స్ పెట్టాలని చెప్తే టకటక నెంబర్స్ పెట్టేసి అది చేసి దాని రాడ్ తీసేసి లాక్ సంపాదించుకున్నాడు. కానీ ఇందులో అండ్ దివ్య మన తనూజ అండ్ రీతు చౌదరి ఉంటే, కానీ రీతు చౌదరికి సపోర్ట్ చేసి చాలా బాగుండేది. మరి ఆమె తనూజ మాత్రం గెలిచేది కాదు అనే నా డౌట్ అయితే. ఎందుకంటే తనూజ అంత పర్ఫెక్ట్గా ఫాస్ట్గా ఆలోచించదు, టెన్షన్ పడుతుంటుంది, మర్చిపోతుంది. కానీ అందులో రీతు చౌదరి ఆలోచించి గేమ్ కొట్టేది అని నేను అనుకుంటున్నా. మరి ఇలా జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి.